పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడికి పాకిస్తాన్లోనే ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ఈ ప్రావిన్స్లో దాదాపు 30 మంది చనిపోయారు. దానిలో ఎక్కువ భాగం మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ అటాక్ ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చేసిందో సెప్టెంబర్ 22 తెల్లవారుజామున 2 గంటలకు చేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్, ప్రత్యేకంగా తిరాహ్ వ్యాలీలో ఎయిర్ స్ట్రైక్స్ అయ్యాయి. యాక్చువల్లీ పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చేసింది, తన ప్రజల మీద ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది. వాళ్ళు పాకిస్తాన్కి వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నారనమాట. వాళ్ళ హైడౌట్స్ మీద అటాక్ చేస్తున్నామని చెప్పి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అనుకుంది. కానీ అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ప్రాంతంలో ఉందన్నమాట. చాలా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ గ్రూపులు కూడా ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో హైడౌట్స్ పెట్టుకున్నాయంట. అంతేకాదు తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ టెర్రర్ గ్రూప్స్, వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా సపోర్ట్ అందుతుందంట. దీనికి సంబంధించి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు తిరాహ్ వ్యాలీ ఏదైతే ఉందో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో దాని మీద అటాక్ చేశారనమాట. అండ్ దాదాపు 30 మంది చనిపోయారు అమాయకులు. దానిలో కొంతమంది మిలిటెంట్స్ కూడా ఉన్నారని చెప్పి పాకిస్తాన్ చెప్తుంది. ఇక్కడ సివిలియన్స్ కూడా చాలా మంది చనిపోయారు. ముఖ్యంగా ఎవరైతే టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్ లీడర్స్ ఉన్నారో అమన్ గుల్ కానీ, మసూద్ ఖాన్ కానీ, వీళ్ళందరూ కూడా దీనిలో కొంతమంది చనిపోయినట్లు కూడా తెలుస్తుందన్నమాట. ఈ మిలిటరీ గ్రూప్స్ ఇక్కడ వెపన్ మేకింగ్ కానీ లేకపోతే బాంబ్ మేకింగ్ మెటీరియల్ కానీ కూడా హైడౌట్స్లో పెట్టారని అంటున్నారనమాట. ముఖ్యంగా అక్కడ స్థానికుల్ని అంటే లోకల్ పీపుల్ని హ్యూమన్ షీల్డ్స్గా ఈ టీటీపీ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు వాడుకుంటున్నారంట. సోషల్ మీడియా మరియు ఇతర వీడియో ఎవిడెన్సెస్ చూస్తే చాలా మంది చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఒక గ్రామం మొత్తం కూడా ఈ అటాక్స్తో దద్దరిల్లిపోయిందని మనకు అర్థమవుతుందన్నమాట. అయితే ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఎవరైతే మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్లో చాలా సంవత్సరాల నుంచి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేశారు. పాకిస్తాన్లో రకరకాల అటాక్స్ ఇంక్లూడింగ్ మిలిటరీ స్కూల్ మీద పిల్లల మీద అటాక్స్ చేయడం ఇలాంటివి కూడా వాళ్ళు చేశారనమాట. ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం 2021లో వచ్చిందో అప్పటి నుంచి ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తిరిగి బాగా బలపడిందనమాట. ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్కి దగ్గరగా ఉండటం వల్ల తాలిబాన్స్ దగ్గర నుంచి మరియు ఇతర టెర్రరిస్ట్ గ్రూప్స్ దగ్గర నుంచి ఈ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ పొందుతున్నారని అర్థమవుతుంది. ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అటాక్ చేసిందో అదంతా కూడా సివిలియన్స్ పైన పడింది. దాంతో పాటు పాకిస్తాన్ ఏదైతే కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేస్తుందో దానిలో భాగంగా చాలా వరకు ఈ రోజు కనుక మనం చూస్తే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్ బాంబ్స్ డ్రాప్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 8 LS-6 బాంబ్స్, అదేవిధంగా JF-17 ఫైటర్ జెట్స్ కూడా ఈ అటాక్ లో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడారు.